ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్య చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. 3వ తేదీ మార్చి నెల 2026. అద్భుతమైన ఒక మంత్ర సాధనకు, జప తప హోమాదులకు, ఆరోగ్య ప్రాప్తి కొరకు హోమాలు జరిపించుకోవడానికి, మనలో మనకు ఆత్మస్థైర్యం పొందడానికి ఉపయోగపడే ముఖ్యమైన రోజు 3/3/2026న కేతుగ్రస్త చంద్రగ్రహణం రాబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం తేదీ మార్చి 3, 2026 మంగళవారం మధ్యాహ్నం 3:21 శ్రీ విశ్వవసునామ సంవత్సరం పాల్గొన పౌర్ణమి మంగళవారం పుబ్బా నక్షత్రం నందు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పట్టును. గ్రహణం పట్టు సమయం మధ్యాహ్నం 3:21 మధ్యకాలం సాయంత్రం 5:05. విడుపు సమయం సాయంత్రం 6:49. ఆద్యంత పుణ్యకాలం 3:20. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం నందు పట్టుటచే పుబ్బా నక్షత్ర జాతకులు మరియు సింహరాశి జాతకులు చూడరాదు. ఈరోజు దేవాలయాలు మూసివేయబడతాయి కాబట్టి ఈ రాశి వారు మరునాడు ఉదయం స్నానం చేసి యథావిధిగా శాంతి జరిపించుకోవలెను. దోష నివారణకు బ్రాహ్మణులకు బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు, స్వయంపాకం తగిన దక్షిణతో దానం చేసిన ఎడల శాంతి కలుగును. గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు తినటం వలన జీర్ణకోశ వ్యాధులకు లోనవుతారు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలి. చంద్రగ్రహణం వల్ల ఏ రాశి వారికి లాభం? చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుంది? ఏ రాశి వారికి కీడు సంకేతాలు ఉన్నాయో విషయాన్ని జ్యోతిష్యంలో మీ రాశి చక్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి చక్ర గుర్తులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఆందోళన చెందుతారు. అనవసరమైన పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరగవచ్చు. వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం సానుకూలంగా ఉంటుంది. పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభం కనిపిస్తుంది. మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహణ ప్రభావం లాభదాయకంగా ఉండవచ్చు. చేస్తున్న పనిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు లాభం ఉంటుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు తప్పవు. డబ్బు నష్టపోతారు. అంతేకాదు నష్టాన్ని కలిగించే వ్యక్తులు దగ్గరయ్యే అవకాశం ఉంది. 5 సింహరాశి. ఈ రాశి వారికి ఇది ప్రమాదకరమైన సమయం. సింహరాశి వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చికాకులు, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 6వది కన్యారాశి. కన్యారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. వీరికి హానికరం కలిగించే అవకాశం ఉంది. పెరిగిన ఖర్చులతో ఇబ్బంది పడవచ్చు. ఆర్థిక పరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. 7వది తులారాశి. ఈ రాశి వారికి ఇది చాలా లక్కీ టైం. తులారాశి వారికి లాభాలు చూస్తారు. సంపద పెరుగుతుంది. ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 8వది ఈ రాశి వారి 8వది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇది మంచి సమయం. మీకు ఆనందాన్ని కలిగించే వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. కొత్త వ్యక్తుల కలయిక మీకు సంతోషానికి కారణమవుతుంది. కెరీర్ పై ఒత్తిడి పెరుగుతుంది. 9 ధనస్సు. ఈ రాశి వారికి ఇది అశుభ సమయంగా భావించాలి. అవమానాన్ని కలిగించే వ్యక్తులు దగ్గరవుతారు. వారి కారణంగానే గౌరవం కోల్పోతారు. కొందరి పట్ల జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. 10 మకర రాశి. మకర రాశి వారికి ఇబ్బందులు తప్పవు. చంద్రగ్రహణ ప్రభావం వల్ల వీరిపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు విషయంలో నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. 11 కుంభరాశి.
ఈ రాశి వారికి కలిగిన పురుషులకు స్త్రీల నుండి బాధలు ఎదురవుతాయి. వ్యక్తిగత సంబంధాలతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 12 మీనరాశి. ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగించే సమయం ఇది. చేస్తున్న పనిలో అడ్డంకులు వస్తాయి. అయితే కృంగిపోకుండా, సహనం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. గ్రహణమైన మరుసటి రోజు ఈ రాశుల వారందరూ దేవాలయానికి వెళ్లి దేవదర్శనం ద్వారా మీకు శుభం కలుగుతుందని, శివాభిషేకం వల్ల